హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. సండే అనగానే అందరికీ నాన్ వెజ్ చికెనో మటనో చేపలో ఏదో తెచ్చుకుంటారు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళమండి, ఏం చేస్తాం, అప్పుడప్పుడు మాత్రమే ఆస్వాదించగలుగుతాం. ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ చేసుకున్నాను అనమాట. అయితే రెగ్యులర్గా చేసుకునే స్టైల్ ఏం బోరింగ్గా ఉందిలే అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మిరియాల ఘాటుతోటి టేస్ట్ కూడా సూపర్ ఉంది. చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. దీనికి కావాల్సినవి ఒక 5 ఉల్లిపాయలు ఇట్లా స్లైసెస్ చేసుకోవాలి. అట్లనే 4 పచ్చిమిర్చి, 4 పచ్చిమిరపకాయలు చీలికలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, అట్లనే కరివేపాకు, ఇంకా ఉడకబెట్టిన గుడ్లు అనమాట. ఉడకబెట్టిన గుడ్లు నేను మధ్యలో కట్ చేసుకున్నాను. నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని సరిపోయినంత హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకోవడం వల్ల ఇది ఒక చిన్న టిప్పు, మనము ఆయిల్లో వేసినవి చింది మన మీద పడుకోకుండా ఉంటాయి అన్నమాట. అందుకనే ఫస్ట్ పసుపు వేసాను. పసుపు వేసాను కదా. తర్వాత వచ్చేసి ఒక పిడికిడమైన కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను అనమాట, ఫ్లేవర్ కోసం. సో ఎక్కువ వేయలేదన్నమాట, ఒక టీ స్పూన్ అంత మాత్రమే వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా ఆనియన్స్ కూడా వేసాను అనమాట. ఆనియన్స్ ఫస్ట్ ఎందుకు వేయలేదు అంటే చాలా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి వేగవు, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగదని చెప్పేసి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత వేస్తున్నాను. ఒకవేళ ముందే ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ నూనెలో వేస్తే మాడిపోతుంది. అందుకని నేను జస్ట్ కొన్ని మాత్రమే ఆనియన్స్ వేసి తాలింపులో అప్పుడు ఇది వేపుకున్నాను అనమాట. ఆనియన్స్ అన్నీ వేసాక ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, సో అందుకోసం. కొంచెం మగ్గిపోయిన తర్వాత సరిపోయినంత సాల్ట్ ఇంకా కారం పసుపు వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో చక్కగా ఇంకా వేసేస్తే ఫ్రై అయిపోతుంది అనమాట. నేనైతే 2.5 స్పూన్ వేసుకున్నాను కారం. మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారాలు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చాలా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇప్పుడైతే కొంచెం నేను గరం మసాలా అట్లనే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇంకా కొద్దిసేపట్లో దించుతామనగా నేను ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మిరియాలు, కొంచెం వెల్లుల్లిపాయ, అట్లనే జీలకర్ర వేసి మిక్సీ ఆడించుకున్నాను అనమాట. ఆ పొడి వేసేసి దించేసుకోవడమే. ఈ మిరియాల పొడి ఫ్లేవర్ మనకి గొంతుకి ఎంత బాగుంటుందో, కొంచెం ఘాటుగా తగులుతుందనే కానీ చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి చాలా మంచిది. ఇంకా అయిపోయింది కదా. దించేసుకునే ముందు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇదే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను చూడండి. ఎందుకంటే చాలానే ఉన్నాయి కదా ఆనియన్స్, అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ వేయట్లేదు. అవి సపరేట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రై అవ్వడానికి ఇబ్బంది అవుతుంది కదా ఎగ్స్, ఇలా అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి అది పక్కకు పెట్టేశాను అనమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. నాకైతే ఇలా ఈ విధంగానే డైరెక్ట్ తీసేసుకొని తినేద్దాం అనిపించిందండి ఇవి ఫ్రై అవుతుంటే. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ఇంతకుముందు ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ మిశ్రమాన్ని అయితే దీనిపైన ఇలా వేసేసుకోవాలి. ఎందుకంటే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతుంది అనమాట. ఈ వైట్ ఎల్లో ఉన్న సైడ్ తిప్పుకొని మనం వేసుకుంటే లోపల వరకు వెళ్ళి ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఇంకొకసారి ఆపోజిట్ సైడ్ కూడా తిప్పేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం
కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఎందుకంటే మనం ఆనియన్స్లో ముందే కారం వేసాం కదా, అది స్మెల్ వచ్చేస్తుంది బ్లాక్ అయిపోయి నల్లగా అయిపోయి. ఇంకా ఫైనల్గా అయిపోయింది అనేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసేయండి ఎంత బాగుందో. చికెన్ మటన్ లేకపోతే ఏంటండి, ఇట్లా కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.